వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇది ఏంటంటే పలావ్ లేదా బగారా రైస్. పలావ్ తర్వాత మటన్ గ్రేవీ కర్రీ చేశానండి. సూపర్గా ఉండింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు. సింపుల్ ప్రాసెస్లో చూపించానండి. ఈ వీడియో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే బగారా రైస్కు ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక గిన్నె పెట్టానండి. నేను గిన్నెలో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పుదీనా మెంతాకు రెండు ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా వేయించాలండి. కొద్దిగా వేయించితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత చెక్క లవంగ యాలకులు వేసినాను. తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేశాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఈ ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పటి వరకు చూడండి ఇలా వేయించుకోవాలి. అప్పటి వరకు ఈ కలర్ వచ్చేసేయాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పెట్టుకున్నాం కదా. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలండి. నేనైతే నాన్ వెజ్కి మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో ముందుగా మనము పచ్చిమిర్చి అన్నీ తరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత దాంట్లోనే టమాటా ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేశానండి. ఇలా ముక్కలు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత టమాటా ముక్కలు 2 వేసేసుకొని ఇవన్నీ కొద్దిగా మెత్తబడేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. మనం అలానే ఉంటే కింద అడుగంటుతుందండి, అంటే మాడిపోతుంది. అందుకోసమని కలుపుతూ ఈ మసాలా అంతా కొద్దిగా కలర్ చేంజ్ కావాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో 2-3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నేనైతే ఇది రైస్ 1/2 కేజీ రైస్ చేస్తున్నానండి. అంటే ఒక్క పూటకే కదా, అందుకోసమని 1/2 కేజీ సరిపోతుంది. తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయను పిండుకోవాలి. అంటే ఒక పెద్ద మామూలు మీడియం సైజు నిమ్మకాయను 2 పార్ట్స్ చేసుకుంటాం కదా, అదంతా పిండేసుకోవాలి. నిమ్మకాయ పిండడం వల్ల అన్నం పొడిగా వస్తుంది, మెత్తగా కాదు, అంటే చిరిగిపోదన్నమాట. అన్నము పలుకు అంటే బాగా పొడిగా వస్తుంది. పలుకులు ఉండదు, మెత్తగా కాదు, కరెక్ట్గా వస్తుంది. మనము పొడిగా తింటాం కదా, అలానే వస్తుంది. బాస్మతి రైస్ మాదిరి వస్తుందండి. అందుకని నిమ్మకాయ కంపల్సరీగా వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. చివరగా పెరుగు వేసుకుంటే బాగుంటుంది. మసాలా అంతా కాగిన తర్వాత పెరుగు వేసేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు కూడా ఈ ఆయిల్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, దానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. అంటే నేను 1 గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కదా, అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వేసింటాను. అంటే మనం ఆ ఎసురుకు రైస్కు సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టేసుకొని చూడండి, మూత పెట్టేసుకొని ఇలా ఉడుకు వచ్చినప్పుడు మూత తీసి చూడాలి. చూడండి బాగా ఉడుకుతుంది కదా. ఇలా ఉడికేటప్పుడే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. బియ్యాన్ని అంతా వేసేసుకోవాలి. బియ్యం అంతా ఒక 1/2 అన్ అవర్ ముందుగా నానబెట్టేసుకోవాలండి. బియ్యం బాగా నానింటాయి కదా, అన్నం కూడా తొందరగా అయిపోతుంది. బియ్యం నానడం వల్ల అన్నం కూడా స్మూత్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఇలా అన్ని బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా రైస్ అంతా ఆ ఎసుట్లో కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి అన్నం ఉడుకు పట్టింది కదా. అన్నం ఉడకడం స్టార్ట్ అయిపోయింది. అన్నం ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఒక 10 మినిట్స్కి అంతా అయిపోతుందండి. ఇదిగోండి, ఇంకా నేనైతే కొద్దిసేపు ఉడకనిచ్చి సిమ్లో పెట్టేశాను. అన్నం చూడండి ఎలా అయిందో, బాగా పొడిగా చాలా బాగా అయింది. ఇప్పుడు మనం ఇదే దించి పెట్టేస్తాం కదా, ఇంకా ఆవిరికి మగ్గిపోతుందండి. మగ్గిపోయి రైస్ అంతా బిర్యానీ రైస్ మాదిరి పొడిగా అవుతుంది. మీకు ఈ టైంలో మీకు ఇష్టమైతే కొద్దిగా కలర్ వేసుకోండి, ఫుడ్ కలరు. లేదంటే
కలర్ వేసుకుంటే బిర్యానీ మాదిరి కనిపిస్తుంది, లేదంటే ఇలానే పెట్టేసుకోండి. సూపర్గా ఉంటుంది ఈ పలావు, చాలా బాగుంటుంది. తర్వాత ఇంక ఇది పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మటన్ను ఇదిగోండి, నేనైతే 3/4 kg మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత ఇది కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్ను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ వేయడం మరీ ఎక్కువగా వేగకూడదు, మరీ లైట్గా వేగకూడదండి. ఆనియన్స్ వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అంటే చీలికలు చేసుకోకుండా అలానే వేసుకుంటే మనం మటన్ తినేటప్పుడు మనకు ఇష్టమైతే మీ పచ్చిమిర్చి కూడా తినచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కాగిన తర్వాత చూడండి, మెంతాకు వేసినాను. మెంతాకు వేయడం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి మెంతాకు వాడడం వల్ల. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మెంతాకు వేసి చూడండి, మటన్ చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లోనే చెక్క, లవంగ, యాలకులు ఇలా రోట్లో దంచేసుకొని పచ్చాగా దంచి వేసేసుకోవాలి. ఈ మసాలా వేగుతుంది కదా, ఈ మసాలాలోనే వేసేసుకోవాలి. ఇలా మెంతాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ను వేసేసుకోవాలి. ఈ మటన్ సైజు మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోండి, లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి. ఇలా మటన్ అంతా కట్ చేసుకున్న తర్వాత మటన్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మటన్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మటన్ని ఏం చేయాలంటే ఒకసారి గరిటెతోటి కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు, అంటే అల్లం వెల్లుల్లి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి అన్నమాట. కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ 2 కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎవరైనా కొత్తగా రాని వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా తయారు చేసుకుని సూపర్గా ఉంటుంది. ఇలా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళన్నీ వచ్చుతున్నాయి కదా, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఈ కారం అంతా, మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు, మటన్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. ఒక 2-3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆవిరంతా పట్టుకుందండి. ఇప్పుడైతే వాటర్ వేసానండి నేను 1 గ్లాసు, అది వీడియో కట్ అయిపోయింది. ఇంకా టమాటాలు వేసిన ఒక 5 నిమిషాల తర్వాత వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని వాటరు ఉడకాలండి, అంటే ఉడుకు పట్టాలి. అన్నం కదా ఉడుకు పడుతుంది కదా, అలా ఉడుకు పట్టాలి. ఆ టైంలోనే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్కి ఇంకా కొద్దిగా ఎక్కువ వేసానండి. తర్వాత ధనియాల పొడి, తర్వాత చికెన్ మసాలా మటన్ మసాలా, చికెన్ మసాలా కాదు, మటన్ మసాలా వేసుకోవాలండి. ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టం ఉంటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అంటే ధనియాల పొడి, తర్వాత చికెన్ మసాలా, తర్వాత కొబ్బరి పొడి, ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకా మనం మూత పెట్టేసుకోవాలండి. ఉప్పు తక్కువగా ఉంది, ఉప్పు వేసానండి. మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ తక్కువగా ఉంటే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా మళ్ళీ మెంతాకు వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా మెంతమాకు వేసినాను మళ్ళీ ఫ్లేవర్ కోసము, చాలా బాగుంటుంది. మళ్ళీ మెంతమాకు ఉడికేటప్పుడు వేసినా కూడా, తాలింపులో వేసాను, మళ్ళీ ఇప్పుడు కూడా వేసానండి. ఇదిగోండి ముక్కలంతా బాగా ఉడుకుతున్నాయి. ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టిందండి.
ఇప్పుడైతే ఇంకా కుక్కర్కు విజిల్ పెట్టేద్దాము, అంటే మూత పెట్టేసి విజిల్ పెడదామండి. చూడండి విజిల్ పెట్టేసి ఒక 5 నుంచి 6 విజిల్ పెట్టేసుకోవాలి. మనకు మన వాటర్ను బట్టి కొన్ని చోట్ల 2 విజిలకే ఉడికిపోతుందండి. నేనైతే ఒక 5 విజిల్ పెట్టాను. తర్వాత ఇంకా కుక్కర్లో మటన్ ఉడుకుతుంది కదా, ఈ లోపుగా పెరుగు పచ్చడి కలుపుకుందామండి. ఈ రైతాను ముందుగా పెరుగునంతా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా గట్టిగా ఉండకూడదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, తర్వాత కొత్తిమీర, ఈ 3 వేసేసుకోవాలి. ఈ 3 వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చితో పాటుగా నేను కీరా ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఇవి మనం తినేటప్పుడు నములుతుంటే సూపర్గా ఉంటాయి, అందుకోసమని ఇవి కూడా వేసాను. క్యారెట్ ముక్కలు ఉంటే క్యారెట్ కూడా వేస్తాను నేను. తర్వాత దోసకాయ ముక్కలు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. దీంట్లో టమాటా ముక్కలు కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, ఎలా అయినా మీ ఇష్టం అండి. ఇంకా ఇప్పుడైతే రైతా కూడా రెడీ అయిపోయింది. సూపర్గా ఉండే రైతా రెడీ అయిపోయిందండి. ఇంకా కొద్దిగా ఉప్పు తక్కువ ఉందని ఉప్పు వేసినాను. చాలా ఇష్టం అండి నాకైతే ఈ పలావు, ఈ రైతాతోనే నేను తినేస్తాను, అంత బాగుంటుంది. తర్వాత ఇంకా ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో తీసి చూద్దాం. ఇదిగోండి ప్రెషర్ తీసినాను, ప్రెషర్ పోయింది. ఇప్పుడు ప్రెషర్ తీసి చూస్తే చూడండి మటన్ అయితే బాగా ఉడుకుతుంది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మటను. టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఇంకా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదిగో రైస్, పలావ్ చాలా పొడిగా చాలా బాగా వచ్చిందండి. స్మెల్ అయితే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా రైస్ను ప్లేట్లోకి తీసుకోవాలి. గార్నిష్కు నేనైతే ఆనియన్స్, కీరా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడైతే మటన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి వేడిగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉందండి మటన్ కర్రీ. తర్వాత పలావు ఈ రైతాతో తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పలావు, తర్వాత మటన్ కర్రీ, తర్వాత పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే ఇంకా ఈ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఓకే అండి, అందరికీ బాయ్.